వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వంలో పనిచేద్దాం. ఎంతో మంది యువకులు కూడా ఆసక్తిగా ఉన్నారు జగనన్న పార్టీలో పనిచేయడానికి, జగనన్న వెంట నడవడానికి అని చెప్తే ఎక్కడ జరగదు. నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాణిస్తారా? నాకు వ్యతిరేకమైన వాళ్ళు కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగనన్న నన్ను బహుకరిస్తాడా చెప్పినారు. కానీ ఆ రోజు సీన్ కట్ చేస్తే మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు తెలంగాణకు పోయినా, ఆంధ్రాకు పోయినా, రాయలసీమకు పోయినా, కర్ణాటకకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా మీలాగా ఎంత సంబరంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినారో, ఎంత ప్రేమగా నాకు స్వాగతం పలుకుతున్నారో అదే రకంగా ప్రతిరోజు ప్రతి చోట నాకు స్వాగతం పలుకుతున్నారంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడప్పుడు చరణ్ కూడా వస్తుంటారు నా దగ్గరికి, అన్నా బాగా రాజకీయంగా ఇబ్బంది ఉందన్నా, ప్రెజర్ ఎక్కువైతుందన్నా ఆటాడి. ఎంతో మంది ఈర్ష పడితే గాని, ఎంతో మంది ఇబ్బంది పెడితే గాని మనకి పేరు ఈ గుర్తింపు అనేది రాదు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు మనల్ని గెలుపుతూనే ఉండాలా, మనం దానికి సమాధానం చెప్తూనే ఉండాలి. శత్రువు అనేవాడు ఎప్పుడు ఎదురుగా రాడు. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటాడు, మన సొంత పార్టీలో ఉంటాడు, మన కుటుంబంలో ఉంటాడు, మన స్నేహితుడు ఉంటాడు. అందరూ కూడా ఒక గంట మనం కనిపెట్టుకుని ఉండటం వల్ల మనం చేయాల్సిన పని కూడా దీంట్లో అంటే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడే మనం ఈ రోజు మనల్నే చూసుకుంటే కదా ప్రతిరోజు ఇబ్బందులు పడుతూనే ఉంటాం, కేసులు ఎదుర్కొంటూనే ఉంటాం. ఒకడేమో కుల సంఘాలను వస్తాడు, ఒకడు డబ్బులు అడ్డం పెట్టుకుని వస్తాడు. ఎన్ని ఎదురొచ్చినా కూడా మనం ఈరోజు పద్ధతిగా నిలబడినామంటే దానికి మా నాయకుడు గట్టిగా ఉన్నాడు కాబట్టి, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే ధైర్యం. ఎట్లయితే క్రికెట్ అనేది, స్పోర్ట్స్ అనేటివి తెలియని శత్రువులను, తెలియని మిత్రులను తయారు చేస్తాడో రాజకీయం కూడా అంతే. ఈ రోజు పక్కన నిలబడుకుంటాడు, రేపు వీడే మన కండువా మార్చిస్తాడు. కాబట్టి రాజకీయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలా, చాలా సంయమనంతో ఉండాలా. ఎవరు మాట్లాడతాడు ఈరోజు ఒక పిల్లలు ఎదుగుతున్నాడంటే ప్రతి ఒక్కరు మీరేమన్నా మీరు రన్నింగ్ కామెంటరీని ఎక్కువ. ఈరోజు వచ్చిన ఈ టోర్నమెంట్ కూడా 20వ తేదీ మా చిరం పిలిచినప్పుడు ఆ రోజు రావాల్సింది, కానీ అనుకోకుండా కరోనా వదిలింది కాబట్టి అందరూ ఒకటేసారి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు 20వ తేదీ పెళ్లిళ్ళు ఎక్కువన్నాయి కాబట్టి రాలేకపోయినాం ఆ రోజు. మళ్ళీ మీరు ఇప్పుడు మమ్మల్ని తొందరగా పంపిస్తే మళ్ళీ రేపు పెళ్లిళ్ళు ఉన్నాయి, రేపు పిల్లలు కాబట్టి ఈరోజు ఎన్ని జన్మలెత్తినా కూడా ఇటువంటి యువకులు ఆయన మీ వెంట నడిస్తే ఎంత పెద్ద కొండనైనా దిగొట్టదు. మాట్లాడినా ఎన్ని స్టేజ్లు ఎక్కినా చెప్పేది ఒకటే, సామ్రాజ్యం అనేది ఏర్పడాలన్నా, ఏర్పడిన సామ్రాజ్యం తీసుకోవాలన్నా ఒక యువకుడు అనేది ఎదుగుతుంటే ఎవరు కూడా ఊరుకోలేడు. మీడియాను వాడుకున్నాడు, పోలీసులను వాడుకున్నాడు, కుల సంఘాలను వాడుకుంటారు, రాజకీయ పార్టీ అని చెప్పి ప్రోటోకాల్ ని వాడుకున్నారు, అన్నింటినీ వాడుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు భయపడతారేమో కానీ బయటకు వచ్చే పిల్లోడు ఎప్పుడు కూడా భయపడాడు. ఏం రాజకీయంగా తిరిగేటప్పుడు కూడా పిల్లలు మా ఇంట తిరిగితే తల్లిదండ్రులకు ఫోన్ చేసేటోళ్ళు, ఏం మా సిద్ధాంత ఇంట తిరుగుతాడు, మీ వాడిపోయిన కేసులు పడతాయి. వీడిని బయట ఇచ్చినారు కదా, మరి పెద్దన వీడు వస్తాడా రాడా అని ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే, ఇంటి నుంచి బయట అడుగు పెట్టిన నెక్స్ట్ మినిటే వాడి బ్యానర్ ఉంటుంది బయట. రాగా నా బ్యానర్ లో పెద్ద ఫోటో వాడిని, చిన్న ఫోటో మనకు ఉంటుంది. కానీ ఆ అభిమానం, కానీ ఈ జన్మకు నేను మర్చిపోలేను కదా. ఎందుకంటే ఇట్లా చెప్పి మాకు మూవ్ పెట్టారు. ఈ రోజు కూడా ఇక్కడికి ఇంత ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకసారి జగనన్నకు కూడా మళ్ళీ ఒకసారి నా కృతజ్ఞతలు. ఈ గొడవాడి పిల్లలు పాపం దాదాపుగా ఒక 4-5 నెలల నుంచి అన్న జిమ్ ఓపెనింగ్ చేస్తున్నారు. అన్న మా ఊరికి ఏంటో మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాం.
ఏమంటే మేము వేరే నియోజకవర్గంలోకి వస్తే చాలా మంది మిమ్మల్ని అడుగుతున్నారు, తమ్ముడు నీ గుణేటి చాలా అని చెప్పి వేరే చోట కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటా, కనీసం ఇంటర్వ్యూలకు ఇవ్వకుండా, పేపర్లకు ఎక్కకుండా, మీడియాకు పోకుండా సాధ్యమైనంత వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి చాలా తగ్గి బతుకుతున్నాం. ఎందుకంటే నా వల్ల 10 మంది లాభపడకపోయినా 10 మంది నష్టపోకూడదనే ఒక ఉద్దేశంతో ఏమున్నా కూడా ఫస్ట్ నా సొంత నియోజకవర్గం ఇల్లు చక్కదిద్దుకొని బయటికి పోమంటారు. ఫస్ట్ నా సొంత నియోజకవర్గం నందికొట్కూరు ఈ రోజు ఇంత గుర్తింపు రావడానికి కారణమైన నా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు ఏదో ఒకటి చేయాలా, శత్రుత్వం ఎక్కువైతే కానీ నాకు అయ్యే పనులు కూడా కానీయకుండా చేస్తారనే ఒకటే ఉద్దేశంతో ఇన్ని రోజులు మీలాంటి వాళ్ళు ఎంతో ప్రేమగా పిలిచినా కూడా రాకుండా మర్యాదగా భర్తగా అణిగి మనకి నా నియోజకవర్గంలోనే ఉన్నా. కానీ నేను ఎంత మర్యాద ఉన్నా కూడా నన్ను గెలిచేటో లాపడంలో కాబట్టి ఇంకా నాతో కూడా జనవరిలో నూతన సంవత్సరంలో నూతనంగా మొదలు పెడతా. నేను నర్సం ఉన్నా కూడా నా ఫోటో చూస్తేనే బీపీ షుగర్ అన్ని వస్తున్నాయి వాళ్ళకి. నేను చంద్రబాబు నాయుడు వస్తే ఇబ్బంది లేదు. ఈ కరోనా దెబ్బకు ఎవరు బయటకు వస్తలేడు. మొన్ననే మా ఊళ్ళో ఒక ఆయన ఒక పేరు మనిషిన లీడర్, ఆయన ఇంట్లో ఒక్కడినే రాణిస్తున్నాడట. ఆ ఒక్కడికి కూడా చేతికి గ్లౌజ్ వేసాడట, కాళ్ళకు బూట్లు వేసాడట, పైన ఒక కోట్ వేసాడట, నెత్తికి మాస్క్ వేసాడట. వాళ్ళు ఒక్కడే రావాలంటే ఇంట్లోకి. ఆయన పాపం ఒక్కడే రాణిస్తుంటే ఇంట్లోకి న్యూస్ ఛానల్కి వచ్చిందట. అలా గాలిలో కూడా వస్తుంది కరోనా అంటే పాపం ఇంటికి దొంగ వేసాడట. కాబట్టి కరోనా భయంతో ఉండే రాజకీయ నాయకులు కూడా భయపడుతున్నది ఎవరికి? మీకే భయపడతారు యువకులు. ఎందుకంటే మీరు బయట తీరినా మీకు కరోనా రాదు, వాళ్ళు గాలి వచ్చినా వాళ్ళకి కరోనా వస్తుంది. కాబట్టి వచ్చే కాలం మొత్తం మీరే ఎటువంటి పొరపాట్లు చేయకుండా క్రమశిక్షణతో ఉండి మీ తల్లిదండ్రుల మాట విని రేయంద్ర మళ్ళీ చోటు మొదలు పెట్టారని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మాటలు వినకనే ఈ రోజు మీరు చెప్పినట్ట ఒకరు కింగ్ అన్నారు, ఒకరు బొంగ అన్నారు, అన్ని మాటలు ఉన్నాయి. కానీ ఈ రోజు మేము మాట్లాడే ప్రతి మాట వినక ఎంతో కష్టం, ఎంతో బాధ, ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. ఎందుకురా అంటే దాని గురించి పట్టించుకున్నట్టు లేడు. ఎవరి తిక్కు చూసి అన్న పేతుకుంటూ చూసినాం నా పది ఉండదు. ఆ కష్టం, ఆ బాధ, ఆ కన్నీళ్లు, ఆ జీవితం మీరెవరు కూడా చూడకూడదు. మీ తల్లిదండ్రుల మాట విని మీరందరూ సంతోషంగా ఉండాలా. మీ కారణంగా మీ తల్లిదండ్రులు ఒక కన్నీటి చుక్క కూడా కార్చకూడదు అని చెప్పి ఒకే ఒక సదుద్దేశంతో 2 సలహాలు ఎక్కువ చెప్పినా వీలైతే పాటించండి, లేకుంటే వదిలేయండి. ఎందుకంటే ఏ స్టూడెంట్ కూడా చెప్పిన మాట తమ్ముడు. ఎందుకంటే మీ వయసు దాటి 2-3 ఏళ్ళు అయింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఒకసారి ఇంత ప్రేమ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు.